నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా పోలీసుల చేతిలో ఉన్నారట అని వార్త అయితే నడుస్తుంది. అక్కడ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక నారా లోకేష్ అసలు ఏపీ వచ్చే పరిస్థితే లేదు, చంద్రబాబు పని అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో కథనం నడుస్తుంది. నారా లోకేష్ అమెరికా ఎప్పుడు వెళ్ళారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇవాళ అయితే చూస్తున్నాం కదండి, ఆయన జాతీయ పతాక ఆవిష్కరణ, తర్వాత పోలీసులు ఆ జాతీయ పతాకానికి వందనం సమర్పించడం. ఏమో అమెరికాలో చేసాడేమో. ఇది ఏంటంటే సోషల్ మీడియా ఉన్నాయి కదండి, రాజకీయ పార్టీలకి వాళ్ళు ప్రజల దృష్టిని మరలించడం కోసం ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇదేమి మొదటిసారి కాదు, ఆఖరిసారి కూడా కాదు. ఎవరిని మీద ఎటువంటి న్యూస్ అయినా ప్రచారం చేస్తారు. ఏంటంటే ప్రజల దృష్టి చూడగానే వెంటనే అది చూస్తారు కదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు షర్మిల గారు మా కుటుంబాన్ని చీల్చిందే జగన్మోహన్ రెడ్డి, దీనికి సాక్ష్యం దేవుడు, మా అమ్మ విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ అని ఒక పెద్ద సెన్సేషన్ బాంబు పేల్చింది. అది పార్టీకి, ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా దెబ్బ. పార్టీ కార్యకర్తల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది, ప్రజల్లో, సాధారణ ప్రజల్లో కూడా జరుగుతుంది. ఇంతవరకు ఇంత అంతర్గత విషయాలు ప్రజలకి తెలియదు. అందులో షర్మిలమ్మ గారి నోటెమ్మటే రావటం అనేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజకీయ అవినీతి మీద ఎలా చర్చ జరిగిందో, ఎవరు ఎట్లా చేశారు, ఎంత చేశారు, అసలు ఎంతవరకు జరుగుతుంది అనేది, అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ బయట చర్చకి ఎక్కువ ప్రధానంగా అప్పుడు వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు ఇది ఒక కేసు. తర్వాత జడ్జి గారికి 2 కోట్ల డైమండ్ వాచ్ ఇవ్వబోయాడు అంటే వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు, అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ బయటికి రావట్లేదు, 10 ఏళ్ళైనా ఎట్లాగా ఉంటున్నాయి. ఆయన బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయమని కూడా ఎవరు అడగటం లేదు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ జరుగుతుంది అనేది ఒక చర్చ, మళ్ళీ కొత్త రకం చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ప్రజల దృష్టి ఏటన్నా మళ్ళించాలంటే ఏదో చేయాలి కదండి. ఏదో ఈయన అమెరికా వెళ్ళినట్టు వెళ్తే, అమెరికా దేనికి వెళ్ళాడు ఏదో చెప్తారు చూసారా, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాడంటే దూడ మేతకని. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిందంటే మనీ లాండరింగ్ చేయటానికంట. మనీ లాండరింగ్ చేసి అక్కడ రేపు ఎలక్షన్లో డబ్బులు తీసుకురావటానికంట. ఫిజికల్గా డబ్బులు తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే లోకేష్ గారు వెళ్తారండి. అసలు ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. ఇవాళ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు ఈయన కొబ్బరికాయలోకి నీళ్లులాగా వచ్చినాయి అంటే, ఆయన వెళ్ళి గోతాంలో సంచుల్లో తెచ్చినాయి ఈ డబ్బంతా. మనీ లాండరింగ్ అంటే బ్యాంకుల ద్వారా అనఫిషియల్గా వచ్చే వ్యవహారం ఇదంతా. చేతిలో రూపాయి లేకుండా మొత్తం జరుగుతుంది. సూట్ కేస్ కంపెనీలు సృష్టించి తీసుకొస్తారు ఆ కంపెనీల పేరు మీద, అంతేగాని రియల్గా ఉన్న కంపెనీలు కూడా కాదయి. అట్లా తీసుకొస్తారు. కానీ ఈ నెల ఇంకోటి అంటే, ఎయిర్పోర్ట్లో స్కానింగుల్లో గట్టిగా 10,000 రూపాయలు కట్టుంది ఏంటంటే అది కుయ్యమంటుంది. అమెరికాలో కూడా ఈ ఇండియన్ కరెన్సీ వెళ్తుందని, లేకపోతే డాలర్స్ వెళ్తున్నాయని. అసలు ఎయిర్పోర్ట్లో ఇక్కడ అక్కడ కూడా స్కాన్లు అవుతాయి. కాబట్టి అది అన్నీ ఒట్టి మాటలండి. సరే, రాజకీయ పార్టీలు అన్న తర్వాత అవతల పార్టీ మీద బురద చల్లటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవాళ కొత్తగా జరగల. అంతకుముందు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక 23 మంది డిఎస్పీఎల్ ఒక ప్రమోషన్ వస్తే 31 ఉంటే, అందులో దాదాపు 30 మంది రాక 27 మంది ఒక కులం, కమ్మ కులం అని పెట్టారు. జనం నమ్మారు, వాళ్ళు ప్రచారం అట్లా చేశారు. తర్వాత అదే వ్యక్తులు, అదే గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ని ఒక సభ్యుడు అడిగితే, పలానా సంవత్సరంలో డిఎస్పీల ప్రమోషన్ లిస్టులో ఆ జీవో ఉంటుంది కదండి, అందులో కమ్మవారు ఎంతమంది అని అంటే 3-2 తేలేరు. అవును, రెడ్లు ఎక్కువ ఉన్నారు, ఇంకా ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు. అట్లా ఏంటంటే వీటిని సోషల్ మీడియాలో ఈ అడ్వాంటేజ్గా ప్రచారం చేస్తారండి. ఇప్పుడు బట్ట కాల్చి మీద వేస్తే మీరు దులుపుకోవాల్సిన బాధ్యత మీది. దులుపుకునే లోపల మీకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అది నాకేం పోయేది ఉంది, ఈలోపు ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు ఇట్లాగే ఎన్నికల ముందు కావాలని చేసే ట్రిక్కులు తప్ప, అమెరికాలో మనీ లాండరింగ్ ఇవన్నీ అసలు ఆయన వెళ్లకుండా ఇండియాలో ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అమెరికా వెళ్ళే ప్రశ్న ఎక్కడ వస్తుందండి? అంటే దీన్ని బట్టి సోషల్ మీడియాలు అనేవి ఎంత ఒక డర్టీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ డర్టీ అన్నాడు, ఇది మా ఇంట్లో కుటుంబాన్ని చీల్చిందని. ఇప్పుడు ఇది ఏ సోషల్ మీడియా వాళ్ళు వేసిందండి? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసే. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే ఇన్ఛార్జ్. మళ్ళీ అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు కూడా చెబుతున్నారు కదా, మేము కావాలని ఆయన చెప్తున్నాడు కదా, మీరు ఇట్లా పార్టీ మీద ప్రచారం చేయాలి మనం అని కూడా వాళ్ళు ఒక మీటింగ్లో వాళ్ళకి చెబుతున్నాడు, మీడియా వాళ్ళకి.
అందుకని ఇంకొక చిన్న విషయం, విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీరు జడ్జీల మీద ఇష్టం వచ్చినట్టు నిందారోపణలు చేయండి, అవును, తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను అని హైకోర్టు గౌరవ హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీల మీద ఆ స్థాయి వాళ్ళ మీద కూడా రాయమన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, నేనున్నా కదా. అంటే వైసీపీకి ఎదురు తిరిగితే ఏదైనా సరే అంతే. ఆ రోజున జడ్జీలు కూడా వాళ్ళు సిఐడిని ఎంక్వైరీ చేయమంటే కూడా వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు సొంతంగా పోలీసులు గౌరవ న్యాయస్థానాలకు ఉండరు కదండి, వాళ్ళు వీళ్ళని ఆదేశిస్తారు రాష్ట్ర పోలీసుల్ని. రాష్ట్ర పోలీసులు చేయకపోతే కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు? అట్లా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫేక్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉందంటారా ప్రస్తుతానికి? ఎందుకంటే మనం ఇందాక మీరు అన్నట్టు 2019లో కూడా అనేక ఫేకులు చేశారు, చాలా చేశారు. అది ఒక ఊరికే ఉదాహరణకి చెప్పా కానీ అలాంటివి చాలా జరిగినాయి. ఆ ప్రజలు అంత ఈజీగా ఏమి నమ్మరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మొన్న పెద్ద భారీ కేసు అన్నారు, చివరికి వచ్చి పార్టీ ఫండ్స్ అని చెప్పారు, తుస్సు అయిపోయింది కదా. తర్వాత వీళ్ళ గౌరవ న్యాయస్థానాల్లో కూడా నిలబడలేదు కదా వీళ్ళ ఆరోపణలు. సిఐడి కూడా మా దగ్గర ఏం ఆధారాలు ఇవ్వని చెప్పింది కదా. మరి అట్లాంటప్పుడు ప్రజల విశ్వసనీయత ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత విశ్వసనీయత పోగొట్టడంతో పాటు వ్యవస్థల విశ్వసనీయత కూడా పోగొడుతున్నారు. ఇట్లాంటి వ్యవస్థలని వాళ్ళ సొంత స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని ఇప్పుడు సిఐడి అంటే ఆ సిఐడి ఒక కేసు ఒక డిపార్ట్మెంట్ అనే కాడికి వచ్చింది. ఇదివరకు సిఐడి అంటే ప్యాస్ పోసుకునేవాళ్ళు జనం, అంత భయం ఉండేది. ఈరోజు వైసీపీ పార్టీ అంటున్నారు దాన్ని కూడా. అంటే ఆధారాలు లేకుండా కూడా కేసులు పెట్టి గౌరవ న్యాయస్థానాలతో చివాట్లు తిని రావటం మనం చూసాం కదండి. అడిషనల్ ఐజీ లెవెల్ ఆయన కూడా చివాట్లు పెట్టి పంపించారు. మా దగ్గర ఏం లేదండి దీనికి సంబంధించి బెయిల్ ఇచ్చేసేయమన్నారు కదా. అడిగారు కదా ఏమన్నా మీకు ఆధారాలు ఉంటే చూపించండి బెయిల్ ఆపుతాం అంటే లేదన్నారు, బెయిల్ ఇచ్చేసారు. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని వాడుకోవటం కానీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఎన్నికల సభలో చేసే ఆరోపణలు కూడా వాటికి ఏమీ ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గతం అట్లాంటి వాటిని గట్టిగా శిక్షించే పరిస్థితి పెట్టాలి. ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఎవరి మీదైనా కేసు పెట్టి శిక్షించే పరిస్థితి కనుక ఉందనుకోండి, జవాబుదారీతనం పెట్టాలి అక్కడ. నేను ఏదన్నా మీ మీద ఆరోపణ చేశాను పబ్లిక్లో, అది రికార్డ్ అవుతుంది కదండి. అది రేపు కనుక మీకు రుజువు చేయలేకపోతే కనుక నా మీద క్రిమినల్ చర్య తీసుకునేటట్టు ఉంటే ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాం ఎవరైనా. ఈ ఆధారాలు ఇవ్వనే కదా 6.5 లక్షల కోట్లు అవినీతి చేశాడు చంద్రబాబు అని గతంలో పుస్తకాలు కూడా ముద్రించాడు. అంటే అదే అండి, మొత్తం బడ్జెట్ 6.5 కోట్లు అయితే మరి శాలరీలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట, లేకపోతే ప్రభుత్వ ఖర్చులు వాహనాలు ఇవన్నీ ఎన్ని నిర్వహణ ఉంటాయండి. ఇప్పుడు అదే అన్నా, ఇప్పుడు ఆయన నేను కరెంటు పైసా కూడా పెంచనని హామీ ఇచ్చాడండి, 8 సార్లు పెంచారు. దాదాపు 50,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి అదనంగా వసూలు చేశారు కరెంటు పేరుతో. మరి ఆయన ఇచ్చిన వాగ్దానానికిను జరిగిన దానికి ఏమన్నా ఆచరణలో ఉందా? లేదు కదా. అట్లా ఎన్నికల సంఘం కూడా దాన్ని ఒక జవాబుదారీ చేయాలి పార్టీలని. వాటి మీద సంతకం పెట్టించి కనుక మేము అమలు చేయలేకపోతే మేము జవాబుదారీ, మా మీద క్రిమినల్ చర్య తీసుకోవచ్చని.